నాకు 1000 రూపాయలు వచ్చింది, దిస్ ఇస్ మై శాలరీ. ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు. అన్ని అయిపోయిన తర్వాత చివరిగా ఉంటుంది, దేవా ఇవ్వాలా, పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోయింది ప్రభా, ఇవ్వాలా, పర్లేదు దేవుడు ఏమనుకోలేదు, ఫ్రీ వెరీ చియర్ఫుల్ గివర్ కదా, ఐ లవ్ యూ డాక్టర్, నీకు వద్దు ప్రభా. పనికిరాదు. సరే అలాగే ఇవ్వాలి నిచ్చావు, పనికిరాదు. అది కూడా కాదు, ఎన్ని ఇచ్చి దేవా ఇది నీది అని ఇచ్చావు, పనికిరాదు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. అంత వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. దీంతో తెలుసుకో ఏం చూసుకుంటావు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? గొప్ప కోసం కాదు, మనం ఇస్తే పిల్లలు తింటారు. ఎల్ఐసి జీవన్ బీమా దానికంటే సూపర్ ఇది. నాకు కడితే ఎప్పుడుకో ఎత్తాను, నువ్వు సత్తే తరతరాలకు ఆశీర్వాదం ఉంది. దశమ భాగం కరెక్ట్గా ఇస్తే చాలు. స్తోత్రం చెప్పండి. 100 సంవత్సరాల పైన అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి మత మార్పిడి చేశారుగా. మరి ఇప్పుడు 100 సంవత్సరాలు, ఒక శతాబ్ద కాలం పాటు క్రిస్టియానిటీలో ఉన్నారు. మరి దళితులందరూ అభివృద్ధి చెందారా? మారలా. ఇప్పుడు మీరు ఒక దళిత కాలనీ తీసుకోండి, ఆ దళిత కాలనీకి ఒక పాస్టరు భుజాన సంచి దగ్గర సైగరేషన్ వస్తాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఆ దళిత కాలనీలో 2 బిల్డింగ్స్ వస్తాయి. ఒకటి పాస్టర్ గారి ఇల్లు, 2 చర్చి. ఆ గుడిసెలు అలాగే ఉంటాయి. ఓకే, వీళ్ళ రక్తం తాగి 2 బిల్డింగ్స్ కట్టారు పాస్టర్. ఇంకా వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందుతారు? చూసారుగా వాడు ఎలా మాట్లాడుతుండో. అంత మన లేడీస్ మన ఆడవాళ్ళు ఎంత అమాయకులు పాపం, తెలివి తక్కువ వాళ్ళంటే, అంటే అందరూ కాదు, కొంతమంది టీవీ సీరియల్ చూసి వాళ్ళ బాధల్ని వీళ్ళ బాధల్లాగా అనుకొని మనోళ్ళు ఇంత టెన్షన్ వరీ అవుతుంటారు. అలా వీడు ఒక టీవీ యాక్టర్ లాగా, సినిమా యాక్టర్, హీరోలు కూడా పనికి రాకుండా అంత మంచిగా యాక్టింగ్ చేసుకుంటూ చెప్పేసరికి మనోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేస్తున్నారు. ఏంది ఫస్ట్ ఇంపార్టెంట్ దేవునికి ఇచ్చి ఫస్ట్ మనీ నాకు ఇవ్వాలని అడుగుతాడు దేవుడు. వాడని అలాంటి దేవుడు అవుతాడా? ఇంకొకటి వచ్చేసి వీడెవడో ఇన్సూరెన్స్లు అవి చచ్చిపోయినాక వస్తాయి అన్నాడు కదా. మరి వీడేమన్నా చావు ముందుకి మనకేమన్నా దశంభాగం కట్టంగానే 1 కోటి రూపాయలు ఇస్తాడా? కరుణాకర్ అన్న చెప్పింది కదా, 100 సంవత్సరాల నుంచి మరి క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు మరి ఏం బాగుపడ్డారు? ఇలా వీళ్ళ మాటలని విని లేడీసు నాలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళని ముంచి డబ్బులు తీసుకొని చర్చిలలో వాళ్ళ మీద తనగబెట్టి మనలాంటి వాళ్ళని ముంచి లాస్ట్కి వచ్చారు చేతులు ఎత్తేసి ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు, ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ప్రపంచ దేశాలు మొత్తంలో బైబిల్ని బ్యాన్ చేసి ఒక దిక్కు వాళ్ళు భగవద్గీతని రిఫర్ చేస్తుంటే, మనోళ్ళు ఏమో ఇంకా మన లాంటి వాళ్ళని ముంచి, నాలాంటి వాళ్ళని ముంచి నా ఉసురు